హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఐసీటీ ఇంటిగ్రేషన్లో ఎంఎస్ దాస్ ప్రోగ్రామ్ లెర్నింగ్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఎంఎస్ విండోస్, మైక్రోసాఫ్ట్ అందులో కొన్ని బిట్స్ చేద్దామండి. పాసిబుల్ ఉన్నంత వరకు చేశాను. 10th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైనా ఇంక ఎక్స్టెన్షన్ డేట్ ఉంటే పేపర్ 2 వాళ్ళకి కింద డేట్ మెన్షన్ చేయండి. నేను చూడలేదు. వీలుంటే మనము పెడగాలజీలో నుంచి కొన్ని బిట్స్ చేద్దాం, లెర్నింగ్ అండ్ టీచింగ్ దాంట్లో నుంచి. ఓకే, థ్యాంక్ యూ అండి. స్టార్ట్ చేద్దాం. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఎంఎస్ దాస్లో ఉన్న 2 రకాల కమాండ్లు ఏమిటి? ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. నెక్స్ట్, కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే ర్యామ్లో లోడ్ అయ్యి ఎప్పుడైనా ఉపయోగించుకునే కమాండ్స్ ఏమిటి? ఇంటర్నల్ కమాండ్స్. క్రింది వాటిలో ఇంటర్నల్ కమాండ్ ఏమిటి? ఇంటర్నల్ కమాండ్స్ అనేవి కొన్ని చెప్తానండి, గుర్తుపెట్టుకోండి. సిఎల్ఎస్, క్లియర్స్, టైప్, డైరెక్టరీ, డిఐఆర్, డేట్, రీనేమ్, ఎండి, టైమ్, కాపీ, సిడి, కాపీకాన్, డిలీట్, ఆర్డి, వాల్యూమ్, విఈఆర్. ఇవి ఇంటర్నెట్ కమాండ్ ఏమిటి? ఇందులో ఇంటర్నెట్ కమాండ్ ఏంటంటే డిఐఆర్, ఇంటర్నల్ కమాండ్. అంతర్గత డాస్ ఆదేశాలు ఎక్కడ చేర్చబడతాయి? అంతర్గత ఆదేశాలు అనేవి command.com లో చేర్చబడతాయి. కంప్యూటర్ బూట్ చేసినప్పుడు అంతర్గత డాస్ ఆదేశాలు ఎక్కడ లోడ్ అవుతాయి? కంప్యూటర్ మెమరీలో లోడ్ అవుతాయి. అంతర్గత డాస్ ఆదేశాలను అమలు చేయటానికి ఏమీ అవసరం లేదు. బాహ్య సహాయక ఫైల్స్ అవసరం లేదు. అంతర్గత డిఓఎస్ ఆదేశాలు బహిర్గత డాస్ ఆదేశాల కంటే ఎలా పనిచేస్తాయి? వేగంగా పనిచేస్తాయి. అంతర్గత దాస్ ఆదేశాల లక్షణం ఏది సరి అయింది? కింది వాటిలో లక్షణాలు ఇవి. ఉపయోగించటం, అమలు చేయటం చాలా సులభం. క్రింది వాటిలో అంతర్గత దాస్ ఆదేశం కానిది ఏమిటి? ఇవి అంతర్గతంగా అంటే ఇక్కడ సిఎల్ఎస్ ఉంది, ఆర్డి ఉంది, కాపీ ఉంది, కానీ ఫార్మెట్ లేదు. తెర మీద వచనమును క్లియర్ చేసి కమాండ్ ప్రాంప్ట్ చేసేది. బి, సిఎల్ఎస్సి, క్లియర్ స్క్రీన్. సిఎల్ఎస్ ఆదేశం ఎలాంటి రూపంలో వ్రాయబడింది? C:, గ్రేటర్ సైన్ సిఎల్ఎస్. ఆప్షన్ బి. వ్యవస్థ యొక్క ప్రస్తుతం తేదీని చూపించటానికి లేదా మార్చడానికి ఉపయోగించేది డేట్ ఆదేశం తేదీని ఏ ఆకృతిలో ప్రదర్శిస్తుంది. ఆప్షన్ బి. సమయాన్ని చూపించటానికి లేదా మార్చడానికి ఉపయోగించేది సమయం, టైమ్. ఇక్కడ టైం ఆదేశంలోని హెచ్ ఏమని సూచిస్తుంది? 24 గంటల ఆకృతిని. టైం ఆదేశంలోని సిసి ఏమని చూపిస్తుంది? 100 సెకన్ని. టెక్స్ట్ ఫైల్ను సృష్టించటానికి ఉపయోగించే అంతర్గత ఆదేశం ఏది? కాపీకాన్. టెక్స్ట్ ఫైల్ని సృష్టించడానికి ఉపయోగించే ముఖ్యమైన అంతర్గత ఆదేశం ఏంటంటే కాపీకాన్. కాపీకాన్ ఆదేశంతో ఫైల్ను సృష్టించేటప్పుడు ఫైల్ పేరు మరియు పొడిగింపు మధ్య ఏముండాలంటే డాట్, బిందువు. కాపీకాన్ ద్వారా సృష్టించే ఫైల్ పేరులో గరిష్టంగా ఎన్ని అక్షరాలు ఉండాలి అంటే 8 కంటే ఎక్కువగా ఉండకూడదు. అంటే ఇక్కడ 2 ఎక్కువగా ఉన్న 8 ఉండాలి. 8 కంటే తక్కువ అంటే 6. ఎనిమిది అక్షరాల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఫైల్ పొడిగింపు గరిష్టంగా ఎన్ని అక్షరాల వరకు ఉండాలి? 3. ఫైల్ పేరులో ఉండవచ్చని అనుమతించినవి ఏవి? అంటే ఫైల్ పేరుతో మనము లెటర్స్, ఆల్ఫాబెట్స్ తో కానీ అంకె లేదా నెంబర్స్ తో 0 to 9 లేదా @ తో ప్రత్యేకమైన చిహ్నాలు కలిగి ఉంటుంది. ఆప్షన్ బి.
టెక్స్ట్ ఫైల్ సృష్టించడానికి ఉపయోగించే ఆదేశం ఏది? టెక్స్ట్ ఫైల్. కాపీకాన్. కాపీకాన్ ఆదేశానికి సరైన రూపం ఏంటిది? కాపీకాన్ ఏబిసి డాట్ డేట్. కాపీకాన్ ద్వారా టైప్ చేసే ఫైల్ను సేవ్ చేయడానికి ఏ షార్ట్ కట్ను ఉపయోగిస్తారు? Ctrl+Z లేదా F6ని ఉపయోగిస్తారు. కాపీకాన్ ఆదేశాన్ని రద్దు చేయడానికి Ctrl+C. ఆప్షన్ బి. ఫైల్లో విషయాన్ని చూడటానికి ఆదేశం ఏమిటి? టైప్. క్రింద ఇచ్చిన ఆదేశం ఏం చేస్తుంది? టైప్ ఏబిసి డాట్. ఫైల్లోని విషయాన్ని వీక్షించటానికి చూపిస్తుంది. ఫైల్లో పేరు మార్చడానికి ఉపయోగించే ఆదేశం ఏమిటి? రీనేమ్. REN. క్రింది ఆదేశం ఏం చేస్తుంది? renabc.com. కంప్యూటర్ అంటే ఒక ఫైల్ నుంచి అంటే ఈ పేరు నుంచి ఈ పేరుకి మారుస్తుంది, రీనేమ్ చేస్తుంది. గ్రూప్ ఫైల్ పొడిగింపును మార్చడానికి ఉపయోగించే ఆదేశం ఏమిటి? రెన్. క్రింది ఆదేశం ఏం చేస్తుంది? ren.star.com abc. అన్ని .com ఫైళ్లను abc పేరుతో మారుస్తుంది. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఫైల్ కాపీ చేయడానికి ఉపయోగించేది కాపీ. క్రింది ఆదేశం ఏం చేస్తుంది? copy.:/abc.com e:. ఆప్షన్ బి. ఒక డైరెక్టరీలో ఉన్న అన్ని ఫైళ్లను వైల్డ్ కార్డుతో కాపీ చేయడానికి ఉపయోగించిన ఆదేశం ఏది? బి అండి. ఇది D: ఉంటుందండి. ఇది ఫైళ్లను పూర్తిగా తొలగించే ఆదేశం ఏది? డెల్. క్రింది ఆదేశం ఏం చేస్తుంది? డెల్ abc.abc. ఫైళ్లను డిలీట్ చేస్తుంది. క్రింది ఆదేశం ద్వారా ఏ ఫైళ్లు డిలీట్ అవుతాయి? ఆప్షన్ బి. ఒక డైరెక్టరీలోని ప్రత్యేక పొడిగింపు కలిగిన ఫైల్ను తొలగించడానికి ఉపయోగించేది. డెల్. క్రింది ఆదేశంలో ఏం జరుగుతుంది? del*.abc. అన్ని పొడిగింపు ఫైళ్లను డిలీట్ అవుతాయి. ఫైల్ పేరు, పొడిగింపు తేదీ, చివరి సవరణ తేదీతో పాటు అన్ని ఫైల్స్ మరియు డైరెక్టరీని చూపించే ఆదేశం ఏది? డైరెక్టరీ. dir ఆదేశం ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? డైరెక్టరీని తొలగించడానికి ఉపయోగిస్తారు. ఫైల్ వివరాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. dir ఆదేశం ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే ఫైల్ వివరాలను ప్రదర్శించడానికి. డైరెక్టరీ, సబ్ డైరెక్టరీని సృష్టించడానికి ఉపయోగించే ఆదేశం ఏమిటి? మేక్ డైరెక్టరీ. క్రింది ఆదేశం ఏం సూచిస్తుంది? మేక్ డైరెక్టరీ సినిమాస్. కొత్త డైరెక్టరీని సృష్టిస్తుంది. ప్రస్తుత డైరెక్టరీలో ప్రవేశించడానికి ఉపయోగించే ఆదేశం ఏమిటి?
ప్రస్తుత డైరెక్టరీలో మార్గంలోకి వెళ్ళడానికి ఉపయోగపడేది సిడి. ఇది రాంగ్. సిడి 45. క్రింది ఆదేశం అర్థం ఏమిటి? సిడి సినిమా. బి సినిమా డైరెక్టరీలోకి ప్రవేశిస్తుంది. సిడి ఆదేశంలో రెండు డాట్స్ ఏమని సూచిస్తున్నాయి? ఉప డైరెక్టర్ నుంచి పేరెంట్ డైరెక్టర్లోకి ప్రవేశించడాన్ని సూచిస్తున్నాయి. ఉప డైరెక్టరీ సబ్ డైరెక్టర్ నుంచి పేరెంట్ డైరెక్టర్ మార్చడానికి ఉపయోగపడడానికి ఈ డాట్స్ సూచిస్తున్నాయి అన్నమాట. 47. సిడి బ్యాక్ స్పేస్ ఆదేశం ఏం సూచిస్తుంది? ఇది ప్రస్తుత డైరెక్టరీని నుంచి రూట్ డైరెక్టర్కి మార్గాన్ని మారుస్తుంది. ప్రస్తుత డైరెక్టరీ నుంచి రూట్ డైరెక్టర్ మార్గాన్ని మారుస్తుంది. ఒక డైరెక్టర్ని పూర్తిగా తొలగించటానికి ఉపయోగించే ఆదేశం ఆర్డి. ఆర్డి ఆదేశం ఎప్పుడు పనిచేస్తుంది? ఖాళీ ఉప డైరెక్టర్ని తీసివేయటానికి లేదా తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంటే డైరెక్టరీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే. ఆర్డి ఆదేశం దేనికి ఉపయోగించబడుతుంది? ఖాళీ ఉప డైరెక్టర్ని తీసివేయటానికి లేదా తొలగించటానికి. ఆర్డి ఆదేశం ఎప్పుడు పనిచేస్తుంది? డైరెక్టరీ పూర్తిగా ఖాళీగా ఉన్నప్పుడు. క్రింది ఆదేశం ఏం చేస్తుంది? సినిమా డైరెక్టర్ని తొలగిస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సంస్కరణం చూపించే ఆదేశం ఏది? వర్షన్. ఇది సేమ్ 2 సార్లు వచ్చింది. విఆర్ ఆదేశం వర్షన్ ఆదేశం ఉపయోగించినప్పుడు ఏం ప్రదర్శించబడుతుంది? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్ని. క్రింది వాటిలో విఆర్ ఆదేశం అవుట్పుట్ ఉదాహరణ. వర్షన్ అంటే మైక్రోసాఫ్ట్ వర్షన్ అని చూపిస్తారు. అప్పుడు డ్రైవ్ యొక్క సమాచారాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించే ఆదేశం వాల్యూమ్. అంటే మీ ప్రస్తుత డ్రైవ్ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి వాల్యూమ్ని ఉపయోగిస్తాం. వాల్యూమ్ కమాండ్ని. వాల్యూమ్ ఆదేశం ఏ డ్రైవ్ పై సమాచారాన్ని చూపిస్తుంది? ప్రస్తుత డ్రైవ్ పై సమాచారాన్ని చూపిస్తుంది. వాల్యూమ్ ఆదేశం ద్వారా క్రింది ఏవి ప్రదర్శించబడవు? ఇవి మొత్తం ఏంటంటే వాల్యూమ్ ఇన్ డ్రైవ్ సి హ్యాజ్ నో లేబుల్ ఉంది, వాల్యూమ్ సీరియల్ నెంబర్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ అయితే పనిచేయదు, లేబుల్ ఉంది, సీరియల్ నెంబర్ ఉంది, కరెంట్ డ్రైవ్ నేమ్ ఉంది. అంటే ప్రస్తుత డ్రైవ్ ఈ 3 పనిచేస్తే గానీ ఇది ప్రదర్శించబడదు. ఈ 3 ప్రదర్శించేది వాల్యూమ్. విండోస్ ఏ సంస్థ అభివృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్? మైక్రోసాఫ్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్, ఎంఎస్ విండోస్. విండోస్ ఏ రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ వ్యవస్థ? గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ వినియోగదారులకు ఏ సౌకర్యాన్ని అవలంబిస్తుంది? ఫైళ్లను వీక్షించడం, నిల్వ చేయడం, సాఫ్ట్వేర్ నడపటం, గేమింగ్ ఆడటానికి, వీడియోలు చూడటానికి, ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి మార్గాన్ని చూపిస్తుంది. విండోస్ యొక్క మొదటి వర్షన్ ఏమిటి? విండోస్ 1.0. విండోస్ 1.0 విడుదలైన తేదీ 10th నవంబర్ 1983. విండోస్ ఏ 2 రకాల వినియోగం కోసం విడుదల చేయబడింది? హోమ్ కంప్యూటింగ్, ప్రొఫెషనల్ వర్క్. విండోస్ యొక్క మొదటి వ్యాపార ఆధారిత వర్షన్ ఏంటి? విండోస్ NT 3.1. అక్కడ రాంగ్ పడ్డది.
విండోస్ 3.5, 4.0 మరియు విండోస్ 2000 ఏ విభాగంలోకి వస్తాయి? వ్యాపార బిజినెస్ వెర్షన్లోకి వస్తాయి. విండోస్ ఎక్స్పీ ఏ సంవత్సరం విడుదల చేయబడింది? 2001లో విడుదల చేయబడింది. విండోస్ ఎక్స్పీ శక్తిగత మరియు వ్యాపార వాతావరణ కోసం ఎందుకు రూపొందించబడింది? స్పీడ్ మరియు పవర్ వాతావరణ కోసం. విండోస్ ఏ హార్డ్వేర్ నిర్మాణంపై ఆధారపడింది? x86 పై ఆధారపడింది. విండోస్ ఎలాంటి కంప్యూటర్లపై అమలు చెయ్యగలదు? ఇది హోమ్ బిల్డ్ పీసీలతో సహా హెచ్పి, డెల్, సోనీ కంప్యూటర్ వంటి వివిధ బ్రాండ్ల హార్డ్వేర్లపై అమలు చేయబడింది. విండోస్ లక్షణాలు ప్రధానంగా దేనిని సూచిస్తాయి? ఆపరేటింగ్ సిస్టమ్ ప్రయోజనం. విండోస్ ప్రారంభమైనప్పుడు కనిపించే మొదటి స్క్రీను ఏది? డెస్క్ టాప్. వినియోగదారు తన అభిరుచికి అనుగుణంగా మార్చుకోగలిగేది? డెస్క్ టాప్. కాపీ కట్ పేస్ట్ ఆప్షన్లు ఎక్కడ లభిస్తాయి? మెనూ ఎంపికలలో. విండోస్లో అత్యంత ముఖ్యమైన బటన్ ఏది? స్టార్ట్ బటన్. విండోస్ బటన్ ద్వారా వినియోగదారుడు చేయగలిగేది? అప్లికేషన్ను యాక్సెస్ చేయటం. అప్లికేషన్ జాబితా ఎందులో కనిపిస్తుంది? స్టార్ట్ మెనూ. ప్రస్తుతం నడుస్తున్న ప్రోగ్రాములు ఎక్కడ కనిపిస్తాయి? టాస్క్ బార్లో. కంప్యూటర్ సెట్టింగ్లను నియంత్రించేది? కంట్రోల్ ప్యానెల్. కంట్రోల్ ప్యానెల్ ప్రధానంగా ఏం పనిచేస్తుంది? సిస్టమ్ సెట్టింగ్లను మార్చటం. విండోస్లో సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించే ఎంపిక ఏది? హెల్ప్ అండ్ సపోర్ట్. ఇక్కడ మెసిటోనస్ ఆపరేటింగ్ వ్యవస్థ మ్యాక్ ఓఎస్ ఇక్కడ నుంచి 84 నుంచి మ్యాక్ ఓఎస్ ను రూపొందించబడినది సంస్థ ఏది? యాపిల్ ఐఎన్సి. మ్యాక్ ఓఎస్ ఏ సంవత్సరంలో పరిచయం చేయబడింది? 1984లో. మ్యాక్ ఓఎస్ మొదటి పేరు ఏమిటి? సిస్టమ్ సాఫ్ట్వేరు. మ్యాక్ ఓఎస్ ఏ రకమైన ఆపరేటింగ్ సిస్టమ్? జియు బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. మ్యాక్ ఓఎస్ ఏ కంప్యూటర్ను అమలు చేస్తుంది? డెల్ కంప్యూటర్స్ ని. యాపిల్ మెసిటోనస్ ఏ కంప్యూటర్పై అమలవుతుంది అంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యాపిల్ మెసిటోనస్ సిరీస్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడి ఆపరేట్ చేయడానికి యాపిల్ ఐఎన్సి రూపొందించబడిన ఆపరేటింగ్ వ్యవస్థ. మ్యాక్ ఓఎస్ జియుఎస్ ఓఎస్లకు మార్గదర్శకమైంది ఎందుకని? విండోస్ ముందే వచ్చింది. మ్యాక్ ఓఎస్ కొన్ని ఫీచర్లు ఏ ఓఎస్ నుండి తీసుకుంది? లీసా ఓఎస్ నుంచి. మ్యాక్ ఓఎస్ కార్యకలాపాలు ఏ ఓఎస్లతో సమానంగా ఉంటాయి? విండోస్ లినక్స్ తో సమానంగా ఉంటాయి. మ్యాక్ ఓఎస్ ఏ ఆర్కిటెక్చర్కు మద్దతు ఇవ్వదు? x86 కి మద్దతు ఇవ్వదు. మ్యాక్ ఓఎస్ యొక్క ప్రధాన లక్షణం ఏది? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. విద్యా యాప్లను ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉపయోగించబడతాయి? వర్చువల్ లెర్నింగ్ మరియు స్వీయ అధ్యయనానికి ఉపయోగించబడతాయి.
ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాసుకోండి. మ్యాక్ ఓఎస్ అనేది యాపిల్ తయారు చేసిన పీసీలలో పనిచేసేలా రూపొందించబడ్డాయి. డిఫాల్ట్గా x86 ఆర్కిటెక్చర్ని ఇది మద్దతు సపోర్ట్ ఇవ్వదన్నమాట. అది దీనికైతేనే విద్యా యాప్లను ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉపయోగించబడతాయి అంటే వర్చువల్ లెర్నింగ్ మరియు స్వీయ అధ్యయనానికి. మొబైల్ ఎడ్యుకేషనల్ యాప్స్ ఏ రెండు రంగాల కలయికగా పరిగణించబడుతుంది? కంప్యూటర్ శాస్త్రం విద్యాపరమైన యాప్ల కలయిక. కంప్యూటర్ శాస్త్రం విద్యాశాస్త్రం. ప్లే స్టోర్ అందుబాటులో ఉన్న యాప్ల సంఖ్య విద్యార్థులపై ఏ ప్రభావాన్ని చూపుతున్నాయి అంటే సరైన దాన్ని ఎన్నుకోవటం విద్యార్థి అభ్యసించే ప్రక్రియ చూసే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. బోధనలో యాప్ల పాత్ర ఎందుకు పెరిగిందంటే గత శతాబ్దాల కంటే హైపర్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి పుస్తకాలు ఉపన్యాసాలు ఈ రోజుల్లో పనిచేయవు. తల్లిదండ్రులు విద్యా యాప్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే వారి పిల్లల అభ్యాసన రేటును పెంచటానికి. మొబైల్ టెక్నాలజీ విద్యలో ఏ విధంగా సహాయపడుతుంది? మొబైల్ టెక్నాలజీ విద్యలో కొత్త నైపుణ్యాలు కొత్త విషయాలు నేర్పుతుంది. విద్యా యాప్ యొక్క నాణ్యత ఎందుకు ముఖ్యమైంది? అభ్యాసకుడు విద్యా అనుభవానికి విలువను జోడించటానికి. ఈ రోజుల్లో విద్యార్థుల గురించి సరైన అభిప్రాయం ఏది? వారు గత శతాబ్దం కంటే హైపర్ యాక్టివ్గా ఉన్నారు. ఆధునిక విద్యా యాప్లు విద్యార్థుల అభ్యాసనాన్ని ఎలా మెరుగుపరుస్తాయి? పజిల్స్, గేమ్స్, ఛాలెంజ్ల ద్వారా భావనను అర్థం చేసుకునేలా చేస్తాయి. విద్యా యాప్లు ఈ విద్యా యాప్లు అనేవి సహకరించడానికి విద్యార్థులకు సహకరించే మొబైల్ యాప్లో పాత్ర ఏంటండి? మళ్ళీ ఒక ఫోర్ టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఆధునిక అభ్యాసన పద్ధతులు ఉన్నాయి, 24/7 అందుబాటులో ఉన్నాయి, ప్రభావవంతమైన తల్లిదండ్రులు విద్యార్థి ఉపాధ్యాయులు కమ్యూనికేషన్ ఉంది, సమగ్ర క్రమబద్ధమైన విధానం ఉంది, సమయాన్ని ఆదా చేస్తుంది, అందుబాటు ధర, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే 24/7 ఎలా పనిచేస్తున్నాయి? మనకి ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకునే విధంగా ఉన్నాయి. విద్యా యాప్లు తల్లిదండ్రులకు ఎలా సహాయపడుతున్నాయి అంటే ఉపాధ్యాయులు సులభంగా కనెక్ట్ అయ్యి విద్యార్థి ప్రగతిని తెలుసుకోవటానికి. విద్యార్థి ఉపాధ్యాయ తల్లిదండ్రుల కమ్యూనికేషన్లో మొబైల్ యాప్ల ప్రయోజనం ఎప్పుడైనా ఎక్కడైనా సందేహాలు ఆందోళనలు పంచుకునే యాప్ల ద్వారా పంచుకోవటాన్ని ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు సులభంగా కనెక్ట్ అయ్యి ఆందోళనను పంచుకునే యాప్ ద్వారా ఉపాధ్యాయులతో సులభంగా కనెక్ట్ అవ్వగలరు. ఇది దేనికి హెడ్డింగ్ కంటే ప్రభావవంతమైన తల్లిదండ్రులు విద్యార్థి ఉపాధ్యాయుల కమ్యూనికేషన్కి ఈ పాయింట్ ఉంది. ఎడ్యుకేషన్ యాప్లు విద్యార్థులకు ఏ విధంగా బోధనలో సహాయపడతాయి? సమగ్ర క్రమబద్ధమైన విధానంలో ఈ పాయింట్ అనమాట. క్రమబద్ధమైనవి సమగ్రబద్ధమైన విధానంలో భావనలను అర్థం చేసుకునేలాగా ఎడ్యుకేషన్ యాప్లు ఉపయోగపడతాయి అన్నమాట. ఎడ్యుకేషన్ యాప్లు సమయానికి ఆదా చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? ఎలా ఆదా చేస్తాయి అంటే మనకు ప్రయాణ సమయం ఖర్చు తగ్గుతుంది, అలాగే క్లాస్ నోట్లు పొందడం సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఇన్స్టెంట్ అప్డేట్లు, పోర్టబిలిటీ, అపరిమిత అభ్యాసం మొదలైన ఫీచర్లు చాలా సమయాన్ని మనకు ఆదా చేస్తాయి అన్నమాట. దీంతో పాటు ఇంకా ఉన్నాయి అన్నమాట. సమయాన్ని ఎలా ఆదా చేస్తుందంటే ప్రయాణ సమయం ఆదాతో పాటు మనకి క్లాస్ నోట్స్లు కానీ రిఫరెన్స్లు కానీ పొందటం సులభం కనుక డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోవచ్చు. అలా మనకి సమయం ఆదా అవుతుంది. ఇన్స్టెంట్ అప్డేట్లు, పోర్టబిలిటీ, అపరిమిత అభ్యాసన మొదలైన ఫీచర్లు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ 108 విద్యా యాప్లలో అందుబాటు ధర అంటే ఏమిటి అంటే విద్యార్థులు తక్కువ ఖర్చుతో లేదా విడతలతో వాయిదా పద్ధతులు చెల్లించి కూడా మనం నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషన్ యాప్లు భారత విద్యా వ్యవస్థపై ప్రభావాన్ని ఏ విధంగా చూపుతుంది? మొత్తం విద్యా వ్యవస్థనే మార్చే శక్తి ఉంటుంది. ఎడ్యుకేషన్ యాప్లు సమయాన్ని ఏ విధంగా ఆదా చేస్తాయంటే ఇన్స్టంట్ అప్డేట్లు, పోర్టబిలిటీ, అపరిమిత అభ్యాస వనరులు అందుబాటులో ఉండటం వలన. సమయం సంరక్షణలో
మొబైల్ యాప్ల పాత్రలో తప్పు అయినది, ఎక్కడైనా చదవలేమన్నది తప్పు. పోర్టబిలిటీ వల్ల విద్యార్థికి కలిగే ప్రయోజనం ఏమిటి? పోర్టబిలిటీ అంటే ప్రయాణంలో కూడా అధ్యయనం చేయగలరు. ఎడ్యుకేషన్ యాప్లు ఇన్స్టెంట్ అప్డేట్లు ప్రయోజనం ఏమిటి? పాఠ్య విషయం మార్పులు వెంటనే తెలుసుకోవచ్చు. అపరిమిత అభ్యాసన మొదలైన ఫీచర్లు ఉంటాయి కదా. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఉచితంగా అందించబడే వెబ్ బ్రౌజర్ ఏది? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ నుంచి ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ అనువర్తనాలండి. అక్కడ మధ్యలో అది వదిలేసి మ్యాక్ చెప్పిన. సో ఇక్కడ నుంచి మళ్ళీ విండోస్ యొక్క ఎంఎస్ విండోస్లో ఉచితంగా అందించబడే వెబ్ బ్రౌజరు ఇది అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను మొదట ఏ విండోస్ సంస్కరణంలో పరిచయం చేశారు? విండోస్ 95లో పరిచయం చేశారు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్రధానంగా ఏ పనికి ఉపయోగించబడుతుంది? అనువర్తనము. ఇది ఉచితంగా అందించబడిన అనువర్తనం ప్లస్ వినియోగదారులు అంతర్జాలం ద్వారా చేసే విధులను లేదా కార్యకలాపాలను కంప్యూటర్లో ఉన్న బ్రౌజర్లో నిర్వహించుకోవచ్చు ఇంటర్నెట్ ద్వారా. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏ రకమైన అనువర్తనానికి ఉదాహరణ? వెబ్ బ్రౌజర్. విండోస్లో ఉచితంగా అందించబడిన మొదటి వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. విండోస్ మీడియా ప్లేయర్. దీంట్లో అనువర్తనాలు ఏంటంటే ఒకసారి అనువర్తనాలు మొత్తం చదువుతాను. విండోస్ ఎక్స్ప్లోరర్ 1, 2 విండోస్ వీడియో ప్లేయర్, తర్వాత విండోస్ డిఫెండర్, విండోస్ మీడియా సెంటర్, పెయింట్, ఫైల్ వ్యవస్థ. ఇవన్నీ వీటి యొక్క అనువర్తనాలు. ఫస్ట్ ఏమో అయిపోయింది కదా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయిపోయింది. నెక్స్ట్ విండోస్ వీడియో ప్లేయర్. ఇది ఎప్పుడంటే 1991లో ప్రారంభించారు. విండోస్ మీడియా ప్లేయర్ ప్రధానంగా ఏం ఉపయోగిస్తారు అంటే దీని ద్వారా మనకి ఏం ఉపయోగిస్తామంటే వీడియో ఆడియో ఫార్మాట్లు ప్లే చేయడానికి ఉపయోగిస్తాం. విండోస్ డిఫెండర్ దేనిని నిర్వహిస్తుంది? హానికరమైన సాఫ్ట్వేర్ నుంచి రక్షిస్తుంది. విండోస్ మీడియా సెంటర్ ఏ విండోస్ వెర్షన్లో మొదట కనిపిస్తుంది? విండోస్ ఎక్స్పీ మీడియా. పెయింట్ అనువర్తనం ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? డ్రాయింగ్, చిత్రలేఖనం మరియు చిత్రాలను రూపొందించడానికి. ఫ్యాట్ 32 NTFS అనేవి మీకు దేనికి సంబంధించినవి? ఫైల్ సిస్టానికి సంబంధించినవి. దీంట్లో ఇంకేమున్నాయంటే విండోస్ ఆపరేటింగ్ వ్యవస్థ కోసం పరిచయం చేయబడిన మొదటి ఫైల్ వ్యవస్థ ఏంటిదంటే FAT అనేది విండోస్ ఆపరేటింగ్ వ్యవస్థ కోసం పరిచయం చేయబడిన మొదటి ఫైల్. FAT 16 ఏమో ఇది FAT 16గా స్థాపించబడింది. ఫ్యాట్ అనేది మొదటిది కదా, అది FAT 16గా స్థాపించబడింది. విండోస్ 95 నుండి FAT 32 ఫైల్ వ్యవస్థను ఉపయోగించి తదుపరి సంస్కరణలు సమీకరణకు అందించింది. తర్వాత NTFS అనేది విండోస్ 2000లో అమలు చేయబడిన NTFC అని పేరు పెట్టారు. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. RD అంటే ఖాళీ డైరెక్టరీని తొలగించటం అట్లా. ఇవి కూడా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ యూనిట్ ఎడ్యుకేషనల్
ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 125 నుంచి. ప్రస్తుతం సమాజం అభివృద్ధికి ప్రధాన కారణం జ్ఞాన విస్ఫోటనం. సమాచారం అందరిది అనే సిద్ధాంతాన్ని ప్రకటించిన సంస్థ ఏది? యునెస్కో. యునెస్కో సిద్ధాంతం ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్. సాంకేతిక శాస్త్రం అభివృద్ధి వల్ల ఏ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి? విద్యారంగంలో. మానవుడు ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవటానికి ఏ ప్రక్రియను ఉపయోగించాడు? అన్వేషణ ప్రక్రియను. క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఏది? నైపుణ్యం, సామర్థ్యాలు. విద్యలో 4 విప్లవాలు గుర్తించిన వారు ఎవరు? విద్యలో 4 విప్లవాలను గుర్తించింది ఎవరంటే ఎరిక్ ఎబ్బే. ఇతను 4 విప్లవాలు గుర్తుపెట్టుకోండి. 4. తల్లిదండ్రులు కుటుంబం నుండి విద్య వేరుపరచబడి ఉపాధ్యాయులకు బదిలీ చేయబడింది. అంటే ఫస్ట్ విప్లవం. తల్లిదండ్రులు కుటుంబం నుండి విద్య వేరుపరచబడి ఉపాధ్యాయులకు బదిలీ చేయటం. 2. రాత పనిని ఒక విద్యా సాధనంగా వాడటం. 3. ముద్రణా యంత్రాలు కొనసాగబడి వాటిని విద్యా ప్రక్రియలో ఉపయోగించటం. 4. రేడియో, టీవీ, టేప్ రికార్డులు, కంప్యూటర్లు విద్యలో కొనసాగించటం. ఇవి 4 విప్లవాలు ఎరిక్ ఎబ్బే గుర్తించారనమాట. ఎందుకంటే ఒక్కోసారి ఈ పాయింట్స్ ఇచ్చాను, కొన్ని ఎక్కువ ఉన్నాయని తగ్గించి ఉన్నా. మొదటి విద్యా విప్లవం దేనికంటే విద్యను కుటుంబం నుండి ఉపాధ్యాయులకు బదిలీ చేయటాన్ని మొదటి విప్లవం. విద్యలో రచన అంటే ఏంటిది? రచన అంటే రాత పనినే కదా. రెండో విప్లవం. ముద్రణా యంత్రాలు అనేవి 3వ విప్లవం. రేడియో, టీవీ, కంప్యూటర్లు అనేవి 4 విప్లవాలు. మొత్తం 4 విప్లవాలు ఎవరు ఇచ్చారండి? ఎరిక్ ఎబ్బే. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉపాధ్యాయులకు అవసరమైనవి. నైపుణ్యాల అభివృద్ధి, సాధనాల పరిజ్ఞానం. విద్యలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశంతో ఏ మార్పు చోటు చేసుకుంది? అభ్యాసనములో విప్లవాత్మక మార్పులు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? ప్రధానంగా బోధన అభ్యాసన ప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అన్న పదం ఎన్ని పదాల కలయిక? 2 పదాల కలయిక. ఎడ్యుకేషన్ అనేది ఏ భాష నుండి? లాటిన్. ఎడ్యుకేటం అంటే బోధించే కళ. ఎడ్యుకేర్ అంటే వృద్ధి చెందటం, పైకి తేవటం, పోషించటం. ఎడ్యుసిరే అంటే బయటకు తీయటం, మార్గం చూపించటం. టెక్నాలజీ అంటే టెక్నాలజీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? గ్రీకు భాష నుంచి వచ్చింది. టెక్ అనే పదానికి అర్థం పరిశోధకుడు. లోగోస్ అంటే అధ్యయనం. లోగోస్ అనే గ్రీకు పదానికి అర్థం అధ్యయనం. టెక్నాలజీ అంటే నూతన పద్ధతులను శాస్త్రీయంగా అభివృద్ధి చేయటాన్ని టెక్నాలజీ అంటారు. బోధన, శిక్షణ సామర్థ్యాలను వృద్ధిపరచటానికి బోధన అభ్యాసన పరిజ్ఞానాన్ని క్రమబద్ధంగా అన్వయించేది ఎవరంటే GOM రిత్. బోధన, శిక్షణ సామర్థ్యాలు, బోధన అభ్యాసన పరిజ్ఞానం. విద్యా గమ్యాలను సాధించగల వ్యూహాల పద్ధతుల శాస్త్రం సాంకేతిక శాస్త్రం అని చెప్పింది ఎవరంటే షివ్ కే మిత్రా. విద్యా వ్యవస్థలను రూపకల్పన, పరిరక్షించటం, నిర్వహించటానికి తగిన వ్యూహాలను అభివృద్ధి పరిచేది విద్యా సాంకేతిక ఎవరి రచన? రాబర్ట్ M. గాగ్నే. మానవ అభ్యాసనను అభివృద్ధి పరచడానికి వ్యవస్థలు, ఉపకరణాలు రూపొందించి, అన్వయించి, మూల్యాంకనం చేసేది అభ్యాసనం, అభివృద్ధి, వ్యవస్థలు, అన్వయించి, మూల్యాంకనం. అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. పాఠ్యపథక రచన, అమలు, మూల్యాంకనం, పునర్నిర్మాణం ఈ ప్రక్రియ ఎవరికి సంబంధించింది? కాలియర్. విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యా సాంకేతిక
పరిజ్ఞానం అన్వయించటం. విద్యకు సాంకేతిక పరిజ్ఞానం అన్వయించటం విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి కూడా అండి, స్పష్టమైన లక్షణ సాధనలో మానవుల్ని మెన్ అని, యంత్రాలని మిషన్స్ అని, సామాగ్రిని మెటీరియల్స్ అని, మాధ్యమాన్ని మీడియం, పద్ధతులను మెథడ్స్ వంటి 5 వ్యవస్థల సహసంబంధంతో పనిచేసేదే విద్యా సాంకేతికత. అంటే మానవులు, యంత్రాలు, సామాగ్రి, మాధ్యమం, పద్ధతులు, ఈ 5 కలిపితేనే మనకి విద్యా సాంకేతికత. విద్యా సాంకేతికత పరిజ్ఞానంలో హార్డ్వేర్ భావనను ఎవరు వివరించారు? హార్డ్వేర్ గురించి జగదీష్ సింగ్ ప్రకారం హార్డ్వేర్ అనేది దేనికి సంబంధించింది? ఆయన ప్రకారం విద్యలో సాంకేతిక పరిజ్ఞానం అనేది దృఢ సామాగ్రి లేదా హార్డ్వేర్. క్రింది వాటిలో హార్డ్వేర్ కు ఉదాహరణలు. దీనికి హార్డ్వేర్ కి ఏంటంటే బోధనా యంత్రాలు ఉన్నాయి, రేడియో, వీడియో, టీవీ, చలనచిత్రాలు మొదలైనవి. విద్యా సాంకేతికలో సాఫ్ట్వేర్ అంటే ఆయన ఉద్దేశంలో సాఫ్ట్వేర్ అంటే మృదు సామాగ్రి లేదా సాఫ్ట్వేర్. క్రింది వాటిలో సాఫ్ట్వేర్ కు ఉదాహరణ బోధనా వ్యూహాలు, బోధనా పద్ధతులు. జగదీష్ సింగ్ ప్రకారం హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కలయికతో ఏం ఏర్పడుతుంది? వ్యవస్థ ఉపగమం అభివృద్ధి చెందుతుంది. రేడియో, టీవీ, వీడియో బోధన యంత్రాలు హార్డ్వేర్, బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాలు సాఫ్ట్వేర్. విద్యా వ్యవస్థ ఏ రకమైన రంగం? నిరంతరం మార్పు చెందే రంగం. విద్యా వ్యవస్థ మార్పులను ఇముడ్చుకోవడానికి చేసే ప్రధాన కార్యక్రమం బోధన అభ్యాసన కార్యక్రమాలు మెరుగుపరచటం. విద్యారంగంలో తొలి 3 విప్లవాలు. ఇప్పుడు విప్లవాలు ఉన్నాయండి. అంటే విద్యా సాంకేతిక అభివృద్ధిలో మనకి అభివృద్ధి కోసం 3 విప్లవాలు ఉన్నాయి. ఒకటి భాషకు లిపిని సృష్టించటం మొదటి విప్లవము, కాగితం తయారు చేయటం రెండవ విప్లవము, 3 ముద్రణా ప్రక్రియ అనేది 3వ విప్లవం. ఫస్ట్ది ఏంటిదంటే తొలి విప్లవం ఏంటి? భాషకు లిపిని సృష్టించటం. భాషకు లిపిని సృష్టించటం తొలి విద్యా విప్లవం. కాగితం అనే తయారీ అనేది రెండవ విప్లవం. ముద్రణా ప్రక్రియ అనేది 3వ విద్యా విప్లవం. పరిశ్రమలు మానవ సహాయంతో నడిచే సమయంలో బోధనా ప్రక్రియ ప్రధానంగా వేటిపై ఆధారపడింది? పలక, శుద్ధ ముక్కలు, పుస్తకాలపై. 169. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధితో విద్యారంగంలోకి వచ్చినవి రేడియో, టేప్ రికార్డ్, కంప్యూటర్లు. విద్యా సాంకేతిక పరిజ్ఞానం 3 అంశాల్లో అభివృద్ధి చెందినది ఎప్పుడు? రెండవ ప్రపంచ యుద్ధానంతరం. రెండవ ప్రపంచ యుద్ధానంతరం విద్యా సాంకేతిక అభివృద్ధి చెందిన 3 అంశాల్లో ఒకటి కాదు. మళ్ళీ ఈ అభివృద్ధికి కారణమైనవి 3 అంశాలు ఉన్నాయండి. 1 ప్రజా ప్రచారము, 2 వ్యక్తిగత అభ్యాసనము, 3 సామూహిక అభ్యాసము. ఇది కాదు. ప్రజా ప్రచారం దేనికి ఉదాహరణ? రేడియో, టీవీ. వ్యక్తిగత స్వయం, సామూహిక గుంపుగా అభ్యాసనం చేయటం. విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగానికి 3 ప్రధాన కారణాలు పేర్కొన్నవారు స్టోలోరో. మళ్ళీ 3 చెప్పారు. ఒకటి ఏంటిది? నూతన జ్ఞానం ఉత్పత్తి అయ్యే రేటు. 2 సమాజంలో మార్పు చెందుతున్న విజ్ఞానం సాంకేతిక శాస్త్రం. 3 చాలా వేగంగా మారుతున్న జనాభా వృద్ధి రేటు. స్టోలరే పేర్కొన్నది నూతన జ్ఞాన ఉత్పత్తి, సమాజంలో మార్పుతున్న సాంకేతిక, వేగంగా మారుతున్న జనాభా వృద్ధి. ఇది కాదు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. స్టోలరే ప్రకారం సాంకేతిక పరిజ్ఞానం అవసరం కారణాల్లో మొదటిది నూతన జ్ఞానం ఉత్పత్తి అయ్యే రేటు. సమాజంలో మార్పు చెందుతున్న విజ్ఞానం ఏ అంశానికి చెందింది? సాంకేతిక శాస్త్ర ప్రకారం
సాంకేతిక శాస్త్రం. స్టోలెర ప్రకారం వేగంగా మార్పు చెందుతుంది జనాభా వృద్ధి రేటు. సాంప్రదాయ బోధనా పద్ధతుల ద్వారా సాధ్యం కాని లక్షణం ఏది? సార్వత్రిక ఉచిత ప్రాథమిక విద్య. విద్యా సాంకేతికత ద్వారా ఏ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు? సార్వత్రిక ప్రాథమిక విద్య. విద్యా వ్యవస్థలో ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడేది విద్యా సాంకేతికత. అనితీ విద్యను పొందే అవకాశాన్ని కల్పించేది విద్యా సాంకేతికత. విద్యలో ఉత్పాదకత పెంపొందించడానికి దోహదపడేది సాంకేతికత. విద్యను అందరికీ అందుబాటులోకి తేవటానికి కీలక పాత్ర వహించేది విద్యా సాంకేతికత. ఇతర భాషలను తేలిగ్గా అభ్యసించేందుకు విద్యా సాంకేతికత పరికరాలు. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి సహాయకారి ఏది? సాంకేతికత. విద్యార్థులలో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనలను రేకెత్తించడానికి సాంకేతిక పరికరాలు. జాతీయ సమగ్రత పెంపొందించడంలో బహుముఖ పాత్రత విద్యా సాంకేతికత. తక్కువ ఖర్చుతో వృత్తిపూర్వక శిక్షణ విద్యా సాంకేతికత. ప్రజలను చైతన్యవంతులుగా చేయటంలో విద్యా సాంకేతికత. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం సాంకేతికత మాధ్యమాలు. విద్యా సాంకేతిక శాస్త్ర ప్రధాన లక్ష్యాలను వెల్లడించిన వారు. ఈయనొక కొన్ని లక్ష్యాలను వెల్లడించారు. ఎవరంటే హిల్లర్డ్ జెసన్. ఇతను 3: 1 సమాచారాన్ని ప్రచారం చేయటం, 2 విశిష్ట నైపుణ్యాల సాధనలోను, 3 పరిపుష్టికి స్థానం కల్పించటానికి. హిల్లర్డ్ జెసన్ లక్ష్యాల్లో 1 ఏది? సమాచారాన్ని ప్రచారం చేయటం. విశిష్ట నైపుణ్యాలను హిల్లర్డ్ జెసన్. పరిపుష్టికి హిల్లర్డ్ జెసన్ లక్ష్యాలు ఈ 3 అండి: సమాచారము, విశిష్ట నైపుణ్యాలు, పరిపుష్టి. మెకంజీ మరియు ఇతరులు మళ్ళీ మెకంజీ కొంతమంది కలిసి ఒక 4 లక్ష్యాలను వివరించారండి విద్యా సాంకేతిక గురించి. 4 అవేంటివంటే: 1 ఎక్కువ మంది అభ్యాసకులకు చేరే ఆవశ్యకత. అధునాతనమైన అభ్యాసన ఉపకరణాలను అందరికి అందించటం. 3 స్వయంగా నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా కల్పించటం. 4 పరిమితి విద్యార్థులను ప్రతిస్పందనలను అనుమతించటం. ఎక్కువ మంది అభ్యాసకులకు చేరుకోవటం. అధునాత అభ్యాసన మెకంజీ మరియు ఇతరులు. స్వయంగా నేర్చుకునే అవకాశాలు ఇండివిడ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్. పరిమితి విద్యార్థులు ప్రతిస్పందనలకు అనుమతించటం ఎవరి సూచన? మెకంజీ మరియు ఇతరులు. విద్యా సాంకేతిక వల్ల బోధన అభ్యాసన ప్రక్రియ ఎలా ఉందంటే సులభతరం అయినది. బోధనాభ్యాసంలో పరిమితులను విశ్లేషించి మూల్యాంకనం చేసే సూచనలు ఇస్తుంది విద్యా సాంకేతిక. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సంబంధాలను ఏర్పరచటం సహకరించేది విద్యా సాంకేతికత. విద్యలో వనరులు వృధాను అరికట్టేది విద్యా సాంకేతికత. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణము విద్యా సాంకేతికత. ఇవన్నీ లక్ష్యాలు, ఇంకా చాలా ఉన్నాయండి, అందులో కొన్ని ఇచ్చిన. బోధనోపకరణాల అభివృద్ధికి విద్యా సాంకేతికత. విద్యా ప్రక్రియలో పరిశోధనలు, మార్పులు జోడించి ఉపాధ్యాయులు విద్యార్థులు సర్దుబాటు చేసుకునేది విద్యా సాంకేతికత. పాఠ్య ప్రణాళిక అభివృద్ధి, బోధనలు లక్ష్యాలు రూపకల్పన విద్యా సాంకేతికత. కార్యక్రమత అభ్యాసనం, సహకార అభ్యాసనం, సూక్ష్మ బోధన వంటివి విద్యా సాంకేతిక శాస్త్రం. విద్యలో ముదింపు మూల్యాంకన లోపాలను సవరించడానికి విద్యా సాంకేతికత. విద్యా ప్రక్రియను ఉత్పత్తి ధ్యేయం వైపు తీసుకెళ్లేది విద్యా సాంకేతికత. విద్యా అవకాశాలు సత్వరంగా అందుబాటులోకి తేవటం విద్యా సాంకేతికత. ఇక్కడ నుంచి సెకండ్ యూనిట్ అండి. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ పద్ధతి, కార్యక్రమయుత అభ్యాసన ఏ సిద్ధాంతం నుండి రూపుదిద్దుకుంది? ఆపరెంట్ కండిషనింగ్. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ భావనను విద్యారంగంలో ఆవిష్కరించిన వారు బిఎఫ్ స్కిన్నర్. బోధన అంశాలను క్రమ పద్ధతిలో సులభం నుండి కఠినంగా వ్యవస్థీకరించాలి. సులభం నుండి కఠిన స్థాయిలో. స్మిత్, మూర్. ఆప్షన్ బి.
సారీ అండి. ప్రోగ్రామ్ లెర్నింగ్ ఒక వ్యక్తిగత బోధనా పద్ధతి అన్నది. వ్యక్తిగత బోధనా పద్ధతి, వైయక్తిక బోధనా పద్ధతి. సి దాస్. సోపాన పద్ధతిలో ఆశించిన ప్రవర్తనను సాధించే స్వీయ శిక్షణ కార్యక్రమం ఏంటిదంటే ఇది కార్యక్రమయుత బోధన అనేది నూతన జ్ఞానాంశం అనేది సోపాన రూపంలో కూర్చబడి ఉంటాయి. అంటే విద్యార్థులు నిర్ణీత వరుస క్రమంలో తామంతట తామే జ్ఞానాంశాలను అభ్యసించవచ్చు. అది సి దాస్ చెప్పారు. ఉద్దీపన ప్రతిస్పందన బంధాల రూపంలో ప్రావీణ్యాన్ని పెంపొందించే ప్రణాళికబద్ధ కార్యక్రమం. బి విలియమ్స్. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయిందండి. అదేంటిదంటే ఆశించిన ప్రవర్తనను అభ్యసించటం ఉద్దేశించిన ఒక్కొక్క సోపానంతో క్రమ పద్ధతిలో సాగే స్వీయ శిక్షణ కార్యక్రమే కార్యక్రమిత అభ్యాసనం అన్నది ఎవరంటే ఎడ్గర్ డేల్. ఆశించిన ప్రవర్తనను అభ్యసించటం ఉద్దేశించిన ఒక్కొక్క సోపానంలో అయ్యో ఇది బిఆర్ఆర్సి కాదండి, ఇదే సారీ ఇది రాంగ్. సోపాన పద్ధతిలో ఆశించిన ప్రవర్తన సాధించే స్వీయ శిక్షణ ఎడ్గర్ డేల్. కార్యక్రమయుత అభ్యాసనం ఏ రకమైన బోధన ప్రక్రియ? వ్యక్తిపరమైన బోధన ప్రక్రియ. కార్యక్రమయుత అభ్యాసనంలో అభ్యాసనం ఎలా జరుగుతుంది? చిన్న చిన్న సోపానాల ఆధారంగా. ఇది వ్యక్తిపరంగా ఉంటుంది. చిన్న చిన్న సోపానాల ద్వారా అభ్యాసనం జరుగుతుంది. పాఠ్యాంశాలు కార్యక్రమయుత అభ్యాసనంలో ఎలా అమర్చబడతాయి అంటే తార్కిక క్రమంలో సరళం నుండి సంక్లిష్ట దిశలో అమర్చబడతాయి. కార్యక్రమిత అభ్యాసంలో ప్రధాన లక్షణం ఏంటిది? స్వయం బోధన జరుగుతుంది. కార్యక్రమిత అభ్యాసంలో విద్యార్థుల పురోగతి దేనిపై ఆధారపడుతుంది? సామర్థ్యం, వేగంపై ఆధారపడుతుంది. కార్యక్రమిత అభ్యాసనం విద్యార్థికి ఏ అవకాశం ఇస్తుంది? సెల్ఫ్ కరెక్షన్స్, తప్పులను స్వయంగా దిద్దుకునే అవకాశం. కార్యక్రమిత అభ్యాసనం మూల్యాంకనం ఎలా జరుగుతుందంటే నిరంతరం మూల్యాంకనం జరుగుతుంది. కార్యక్రమిత అభ్యాసనంగా గుర్తించడానికి అవసరమైన ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి. ఇవి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయండి. 1 చిన్న సోపానాల సూత్రం, 2 తక్షణ పునర్బల సూత్రం, 3 చురుకైన ప్రతిస్పందన సూత్రం, 4 స్వీయ గమన సూత్రం, 5 పునరావృత సూత్రం, 6 విద్యార్థి పరిరక్షణ సూత్రం. చిన్న సోపానాల సూత్రం విద్యార్థి ఇచ్చిన సమాధానానికి వెంటనే సరి అనేది తప్పు ఫీడ్బ్యాక్ రావాలి అనే భావనను తక్షణ పునర్బలం. ప్రతి స్టెప్ సోపానంలో విద్యార్థి చురుకుగా స్పందించాలి. ఈ ఆలోచన ఏ సూత్రానికి సంబంధించింది అంటే ప్రతి అభ్యాసనంలో విద్యార్థి చాలా చురుకుగా ప్రతిస్పందన సూత్రం. ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివ్ రెస్పాండింగ్. కార్యక్రమయుత అభ్యాసనంలో ప్రతి ఫ్రేమ్ విద్యార్థిలో ఏదో కలిగించేలా రూపొందించాలి. చురుకైన ప్రతిస్పందన. పాఠ్యాంశం భావనను
వరుస క్రమంలో అర్థవంతమైన భాగాలుగా విభజించి ఇచ్చే అంశాన్ని ఏమంటారు? ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ అంటే చిన్న చిన్న సోపాన సూత్రంలో పాఠ్యాంశ భావనను ఒక వరుస క్రమంలో అర్థవంతమైన భాగాలుగా విడగొడతారు. ఈ భాగాలను ఫ్రేమ్స్ అంటారు. ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కసారి అందిస్తారు. నెక్స్ట్, తక్షణ పునర్బలం సూత్రంలో ప్రధాన ఫలితం ఏమిటి? అంటే అభ్యాసనం తగ్గిపోవటం. కార్యక్రమయుత అభ్యాసనంలో విద్యార్థి తన సామర్థ్యానికి తగిన వేగంతో అభ్యసించే సూత్రం ఏది? అంటే దీంట్లో ఏమంటే తమ తమ సామర్థ్యానికి తగిన వేగంతో అభ్యాసనం జరుగుతారు కాబట్టి వైయక్తిక భేదాలకు అవకాశం కల్పించినట్లు అవుతుంది. అది స్వీయ గమన సూత్రం. విద్యార్థి సరియైన సమాధానం ఇచ్చే వరకు అదే సోపానం పునరావృతం కావటం. పునరావృత సూత్రం. ఆప్షన్ సి. విద్యార్థి ఇచ్చిన ప్రతిస్పందనలు నిరంతరం మూల్యాంకనం చేయటం. ఏ ప్రగతిని అంచనా వేయొచ్చు? విద్యార్థి పరిరక్షణ సూత్రం. రేఖీయ కార్యక్రమిత అభ్యాసనం పద్ధతిని అభివృద్ధి చేసిన వారు. మళ్ళీ ఇవేంటండి? టైప్స్ అండి. ప్రోగ్రామ్ లెర్నింగ్ టైప్స్ ఉన్నాయి. మొత్తం 6 టైప్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లో 3నే ఇచ్చారు, మిగతా 2 ఇవ్వలేదు. ఏంటి అంటే అవి టైప్స్: రేఖీయ కార్యక్రమత అభ్యాసనం, లీనియర్ ప్రోగ్రామ్ లెర్నింగ్, శాఖీయ కార్యక్రమత అభ్యాసనం, బ్రాంచింగ్, నియమ రూల్ ప్రోగ్రామ్డ్, 4 మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్డ్, 5 అనుబద్ధ కార్యక్రమ ఎడ్జస్టివ్, 6 కంప్యూటర్ సహాయక బోధన. ఇవి ఇచ్చారు. దీంట్లో రేఖీయ, శాఖీయ, మ్యాథమెటిక్స్ గురించి ఇచ్చారు. ఓకే, రేఖీయ కార్యక్రమత అభ్యాసన పద్ధతిని అభివృద్ధి చేసిన వారు ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. విద్యార్థి ఇచ్చిన ప్రతిస్పందన ఆధారంగా తదుపరి ఫ్రేమ్ మార్చబడే విధానాన్ని ఏమంటారు? రేఖీయ కార్యక్రమయుత బోధన. రెస్పాన్స్ సెన్సిటివ్ పై పనిచేసే తప్పుల ఆధారంగా కొత్త మార్గాలు ఇచ్చే ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ కొంచెం నెక్స్ట్ వచ్చిందండి, శాఖీయ వచ్చింది కాబట్టి ఇది. దోషాలను వెతుకుతా సరిదిద్దుట అనే సదుపాయంపై చేసేది ఏంటంటే బ్రాంచింగ్ ప్రోగ్రామ్. రేఖీయ కార్యక్రమాల్లో విద్యార్థి ముందుకు ఎలా సాగుతుంది? ముందుకు ఎలా వెళ్తాడంటే ఒక వరుస క్రమంలో ప్రతి ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్ మాత్రమే. మ్యాథమెటిక్స్ కార్యక్రమయుత అభ్యాసన పద్ధతి ఎవరు ఆధారపడింది? థామస్ గిల్బర్ట్. నియమ కార్యక్రమత అభ్యాసనం ప్రధానంగా ఏ రంగంలో శిక్షణ ఇచ్చారు? నియమ కార్యక్రమత శిక్షణ ఇచ్చే సాధకాలు. ఉపాధ్యాయుడు సహకారం లేకుండా స్వీయ బోధనకు ఉపయోగించే కంప్యూటర్ ఆధారిత ప్రోగ్రామ్. సి. కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్. అనుబంధ కార్యక్రమత అభ్యాసనం ఏ అంశాన్ని బలోపేతం చేస్తుంది? ప్రధాన పాఠ్యాంశానికి అదనపు శిక్షణగా. రేఖీయ, శాఖీయ, మ్యాథమెటిక్స్ పద్ధతులు ఏ వర్గానికి చెందుతాయి? మౌలిక కార్యక్రమయుత పద్ధతులు. ప్రోగ్రామ్ లెర్నింగ్ అత్యంత వేగంగా విస్తరించిన ఆధునిక రూపం ఏది? కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్. రేఖీయ కార్యక్రమయుత అభ్యాసనాన్ని ఇంకేమని పిలుస్తారు? స్కిన్నర్ పద్ధతి, స్ట్రైట్ లైన్ కార్యక్రమం. రేఖీయ కార్యక్రమంలో చట్రాలు ఎలా అమరుస్తారు? ఒక సరళరేఖ మాదిరిగా ఒక ఫ్రేమ్ నుంచి మరొక ఫ్రేముకు మారుస్తారు. సరళమైన దిశలో వరుస క్రమంలో ఒక చట్రం తర్వాత మరొక చట్రంగా. రేఖీయ కార్యక్రమయుత అభ్యాసనాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నర్. రేఖీయ కార్యక్రమంలో సమాధాన నియంత్రణ ఎవరిని ప్రోగ్రామ్
ప్రోగ్రామర్ అంటే ఉపాధ్యాయుడు, ముందుగా నిర్దేశించిన క్రమం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇవి కూడా కొన్ని ఉన్నాయండి. మొత్తం ఇది ఎలా అమర్చాలి అంటే, ఒకటి రేఖీయ మార్గంలో కొనసాగటం, 2 రేఖీయ అమరిక, 3 సమాధానం నియంత్రించటం, 4 సమాధానం నిర్దేశించం, 5 త్వరితమైన పునర్బలం, 6 సూచనలు ఏర్పడటం, 7 మోసం చేయటాన్ని నివారిస్తుంది. అందులో ఒకటి ఇక్కడ రేఖీయ కార్యక్రమంలో సమాధానాల నియంత్రణ ఎవరిని ఆధారపడి ఉంటుందని ఒకటి ఉంది, అది ఉపాధ్యాయుడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఎవరంటే ప్రోగ్రామర్. రేఖీయ కార్యక్రమంలో పునర్బలనం ఇది ఏం చేస్తుందంటే, అభ్యాసకుడు సమాధానం చెప్పిన తర్వాత సరి అయినది లేదని వెంటనే తెలియటం వల్ల పునర్బలంగా పనిచేస్తుంది. ఫీడ్బ్యాక్ వెంటనే వస్తుంది అనమాట. రేఖీయ కార్యక్రమం అయితే అభ్యాసన లక్షణాల్లో ఒకటి కాదు. సి ఒకే మార్గంలో ఒకటి ఏది, లక్షణాల్లో ఒకటి ఏది, ఒకే మార్గంలో వరుసగా ఫ్రేములు కొనసాగుతాయి. రేఖీయ కార్యక్రమంలో చట్రంలో పరిమాణం ఆధారంగా ఎంతవరకు ఉంటుంది, ఇది పరిమాణం అమరిక అండి. రేఖీయ మార్గంలో కొనసాగటం ఫస్ట్ది కదా, దాంట్లో 40 నుంచి 50 పదాలు వరుసలో చిన్న చిన్న సోపానాలు ఏర్పాటు చేస్తారు. రేఖీయ కార్యక్రమంలో మోసం చేయకుండా నివారించడం ఎందుకు సాధ్యమవుతుంది, 7వది, ఎందుకంటే ముందుగా అభ్యాసకునికి సమాధానం తెలిసే అవకాశం లేదు కాబట్టి. లీనియర్ ప్రోగ్రామింగ్ ఫ్రేములను మొదలుపెట్టే ముందు అవసరమైనది ఏది, విద్యార్థి ప్రవేశ ప్రవర్తన. రేఖీయ కార్యక్రమాల అభ్యాసన చివర విద్యార్థి పొందేది, సి అంత్య ప్రవర్తన. శాఖీయ కార్యక్రమత అభ్యాసనాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు, నార్మన్ ఏ క్రౌడర్. అభ్యాసకుడు తన అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అభ్యాసన మార్గాన్ని ఎంచుకునే విధానం ఏది, శాఖీయ కార్యక్రమం. ఇక్కడ కొన్ని రేఖీయ కార్యక్రమంలో ప్రయోజనాలు పరిమితులు ఉన్నాయండి, అందుకోసం మళ్ళీ పెట్టిన. రేఖీయ కార్యక్రమ అభ్యాసంలో ప్రధాన ప్రయోజనం ఏది, తన సొంత వేగానికి అనుగుణంగా అభ్యసించగలడు. రేఖీయ కార్యక్రమం వల్ల అభ్యాసకుల్లో ఏం జరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేఖీయ కార్యక్రమంలో సమయం వృధా కాకుండా ఉండటానికి ఒక మార్గంలో వరుసగా ఫ్రేమ్లు సాగటం. రేఖీయ కార్యక్రమ అభ్యాసంలో ఒక ప్రధాన పరిమితి ఏది, అన్ని స్థాయిల అంశాలకు బోధనకు అనుకూలం కాదు, ఇది అన్ని స్థాయిల అంశాల బోధనకు అనుకూలం కాదు. రేఖీయ కార్యక్రమంలో సృజనాత్మకత తగ్గటానికి కారణం, సమాధానం అనేది ముందే నిర్ణయించబడి ఉంటుంది. రేఖీయ కార్యక్రమం రూపకల్పనలో పెద్ద సమస్య ఏది, నిపుణులు లేకుండా తయారు చేయటం కష్టం. శాఖీయ కార్యక్రమయుత అభ్యాసంలో ఒక ప్రధాన ప్రమేయం ఏమిటి, విషయం సంపూర్ణంగా అర్థవంతమైన భాగాల రూపంలో ఇవ్వాలి.
శాకీయ కార్యక్రమం ఏ పద్ధతిని అనుసరించటంపై ఆధారపడి ఉంటుంది? సాంప్రదాయ ట్యుటోరియల్ పద్ధతులను అనుసరిస్తుంది. శాకీయ కార్యక్రమం ఏ సదుపాయంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది? దోషాలను వెతుకుట, సరిదిద్దుట అనే సదుపాయంపై అవకాశం ఉంటుంది. శాకీయ కార్యక్రమం ఏ సదుపాయం ఏమిటంటే అదే సేమ్ వచ్చింది. శాకీయ కార్యక్రమంలో అభ్యాసనం క్రమానికి తోడ్పడే అంశం ఏది? బహుళైచ్ఛిక ప్రశ్నలు. శాకీయ కార్యక్రమంలో అభ్యాసకుడికి ఉన్న ముఖ్య స్వేచ్ఛ ఏమిటి? స్వయంగా నిర్ణయం తీసుకోవటం, అవసరాలకు అనుగుణంగా తన అభ్యాసన మార్గాన్ని స్వయంగా ఎంచుకోవటం. శాకీయ కార్యక్రమం పద్ధతిలో పాఠ్యాంశం ఎలా ఉంటుంది? 2 లేదా 3 పేరాలుగా ఉండొచ్చు. శాకీయ కార్యక్రమంలో అభ్యాసుడు తప్పు సమాధానం ఇస్తే ప్రోగ్రాం ఎలా ఉంటుంది? ప్రత్యామ్నాయ చట్రానికి తీసుకువెళ్తాడు. అక్కడ విషయం నేర్చుకొని తిరిగి ప్రధాన చట్రానికి వస్తాడు. శాకీయ కార్యక్రమంలో పాఠ్యాంశం పూర్తిగా నేర్చుకున్నట్లు నిర్ధారించే విధానం ఏది? తప్పు సమాధానానికి సరైన మార్గం చూపే శాఖలు, బ్రాంచెస్. శాకీయ కార్యక్రమ అభ్యాసంలో మొత్తం ఎన్ని ఆధార సూత్రాలు ఉన్నాయి? దీంట్లో సూత్రాలు ఉన్నాయండి మొత్తం. బహిర్గత సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పోజిషన్, నిర్ధారణ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ డయాగ్నోసిస్, నివారణ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ రెమిడియేషన్. 3. భావనలను స్పష్టమైన పదాలతో ఉదాహరణలతో ప్రదర్శించే ఒక్కో చట్రంలో సంపూర్ణమైన భావన ఉంటుంది. ఇది బహిర్గత సూత్రం. బహిర్గత సూత్రం ఏం చెప్తుందంటే అభ్యాసకుడు సమగ్ర అవగాహన కోసం ఒక్కో భావనను సరైన పదాలతో ఉదాహరణలతో ప్రదర్శిస్తాడు. భావనలను స్పష్టమైన పదాలతో ఉదాహరణలతో అంటే బహిర్గత సూత్రం. శాకీయ కార్యక్రమంలో తప్పులను గుర్తించిన తర్వాత వాటిని సరిచేయటానికి ప్రత్యామ్నాయంగా సరైన చట్రాలను నిర్దేశించే సూత్రం. ఇది నివారణ సూత్రం. ఇక్కడ ఇంకోటి మిస్ అయింది. నిర్ధారణ సూత్రం అంటే ఏంటిదంటే అభ్యాసకుడు బహుళైచ్ఛిక ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా అతనిలో బలహీనతలను గుర్తించటం జరుగుతుంది. అంటే ఏ అంశాలకు అతను తప్పు సమాధానం ఇస్తాడో వాటిని గుర్తిస్తాడు. ఏ అంశాలకు తప్పు సమాధానం ఇస్తాడో వాటిని గుర్తించటాన్ని నిర్ధారణ సూత్రం అంటారు. నెక్స్ట్, శాకీయ కార్యక్రమంలో అభ్యాసకునికి తప్పులు ఎంతవరకు వెసులుబాటులో ఇస్తారు? 20%. మళ్ళీ శాకీయ కార్యక్రమిత అభ్యాసనలో రకాలు 2 రకాలు ఉన్నాయండి. 1 పురోగామి శాకీయ పద్ధతి, 2 తిరోగామి శాకీయ పద్ధతి. పురోగామి శాకీయ పద్ధతి అంటే ఏమంటే అభ్యాసకుని సమాధానం సరి అయినా కాకపోయినా ముందుకు కొనసాగుతుంది. అంటే రైటా రాంగ్ అయినా ముందుకెళ్తుంది. సరి అయిన సమాధానం చెప్తే ఏమవుతుంది? మొదటి ప్రధాన చట్రం నుంచి రెండో చట్రానికి వెళ్ళవచ్చు. సమాధానం తప్పైతే ప్రత్యామ్నాయ చట్రంలోకి వెళ్ళి తిరిగి రెండో ప్రధాన చట్రంలోకి వెళ్ళాలి. ఇలా ముందుకు సాగుతుంది. ఇక్కడ అభ్యాసకుడు సమాధానం ఉన్నా లేకున్నా ముందుకు వెళ్తాడనమాట. పురోగామి శాకీయ పద్ధతిలో తప్పు సమాధానం ఇస్తే ఏమవుతుంది? ప్రత్యామ్నాయ చట్రంలోకి వెళ్ళి తిరిగి రెండో ప్రధాన చట్రంలోకి వస్తాడు. ఇక్కడ 2 అని పెట్టాలి. మొదటి చట్రంలో సరైన సమాధానం చెప్పినప్పుడే తదుపరి చట్రంలోకి వెళ్ళే పద్ధతిని ఏమంటారు?
మొదటి చట్రంలోని సరైన సమాధానం చెప్పినప్పుడు రెండో చట్రంలోకి వెళ్ళటానికి వీలు పడుతుంది. తిరోగామి శాఖీయ పద్ధతి. తిరోగామి శాఖీయ పద్ధతిలో అభ్యాసకుడు ఎదురయ్యే ప్రత్యేక లక్షణం ఏది? ఒకే చట్రంలోకి 2 లేదా ఎక్కువ సార్లు వెళ్ళొచ్చు. శాఖీయ కార్యక్రమంలో ప్రత్యామ్నాయ చట్రాల ప్రధాన ఉద్దేశం. తప్పులను సరిచేసి సరైన మార్గానికి తీసుకెళ్లటం. శాఖీయ కార్యక్రమత అభ్యాసంలో ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏది? ఇది ఎలా ఉంటుందంటే ముఖ్యమైన ప్రయోజనం చట్రాలు పెద్దవిగా ఉండటం వల్ల అభ్యాసన సమయం పొదుపు చేయవచ్చు. ఆప్షన్ బి. శాఖీయ కార్యక్రమంలో అభ్యాసకుని సామర్థ్యం ఎలా పెంపొందించబడుతుందంటే తప్పు ఒప్పు లేక కారణాలు తెలుపుతూ. ఆప్షన్ బి. శాఖీయ కార్యక్రమం ఏ విషయానికి అనుగుణంగా అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తుంది? అవసరాలకు అనుగుణంగా. శాఖీయ కార్యక్రమంలో అభ్యాసకుడు ఉన్న ప్రధాన స్వేచ్ఛ ఏమిటి? ఇతని ప్రధాన స్వేచ్ఛ ఏంటంటే స్వాతంత్రంగా నిర్ణయం తీసుకోవటం. శాఖీయ కార్యక్రమాన్ని తదుపరి అభ్యాసన అవసరాలకు అనుగుణంగా రూపొందించటం ఎందుకు? అభ్యసించే అవకాశం ఉండటం వలన. విద్యార్థి అవసరాలు భిన్నంగా ఉండటం వలన. శాఖీయ కార్యక్రమం తయారు చేయడంలో ప్రధాన సమస్య ఏది? ఇది చాలా ఖర్చుతో కూడిన పని. శాఖీయ కార్యక్రమంలో ఎవరికి స్థానం ఉంటుంది? ఉపాధ్యాయుడికి అసలు స్థానం లేదు. అధ్యాపకునికి అసలు స్థానం లేదు. శాఖీయ కార్యక్రమంలో చట్రాలు పెద్దగా ఉండటం వల్ల ఎలాంటి ప్రతికూలత వస్తుంది? పాఠ్యాంశం పూర్తిగా చదవలేకపోవచ్చు. శాఖీయ కార్యక్రమంలో కొన్నిసార్లు ఏ అంశం మళ్ళీ చేయాల్సి వస్తుంది? బోధన అంశాలను మళ్ళీ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మ్యాథమెటిక్స్ కార్యక్రమత అభ్యాసనం అనేది ఎవరిది అంటే థామస్ ఎఫ్ గిల్ఫర్డ్. మ్యాథమెటిక్స్ అనే పదం గ్రీక్ పదం ఏ పదం నుండి వచ్చింది? మ్యాథియన్. మ్యాథియన్ అనే గ్రీకు పదం అంటే అభ్యసించటం, నేర్చుకోవటం. మ్యాథమెటిక్స్ కార్యక్రమంలో ఏ సిద్ధాంతాన్ని వినియోగిస్తారు? పునర్బల సిద్ధాంతాన్ని వినియోగిస్తారు. మ్యాథమెటిక్స్ కార్యక్రమం ఏ విధమైన ప్రక్రియలను సృష్టిస్తుంది? క్లిష్టమైన ప్రక్రియల సముదాయాన్ని. మ్యాథమెటిక్స్ కార్యక్రమత అభ్యాసన మొదట ఏ చర్యతో ప్రారంభం అవుతుంది? బోధించవలసిన పాఠ్యాంశాన్ని విశ్లేషించటంతో. మ్యాథమెటిక్స్ కార్యక్రమంలో బోధనా పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? అభ్యాసనల ద్వారా ఆధారపడి ఉంటుంది. మ్యాథమెటిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాన స్థైందిక బలం పునర్బల సిద్ధాంతం. రేఖీయ శాఖీయ కార్యక్రమాలతో పోలిస్తే మ్యాథమెటిక్స్ కార్యక్రమాల్లో ఏ పరిమితి ఉండదు? పాఠ్యాంశ చట్రాల పరిమాణంపై పరిమితి ఉండదు. మ్యాథమెటిక్స్ కార్యక్రమంలో పాఠ్యాంశ పరిమాణం ఎలా ఎంపిక చేయబడుతుంది? అభ్యాసకుడు సామర్థ్యం ప్రకారం ఎంపిక చేయబడుతుంది. మ్యాథమెటిక్స్ కార్యక్రమంలో ఉపయోగించే ప్రత్యేక పద్ధతి ఏది? తిరోగమ గొలుసు పద్ధతి. మ్యాథమెటిక్స్ అభ్యాసన అంశాలు ఎలా చేర్చబడతాయి? క్రమబద్ధీకరించిన శృంఖల రూపంలో.
మ్యాథమెటిక్స్ కార్యక్రమంలో మొదటి సోపానం, ఇక్కడ సోపానాలు ఉన్నాయండి, మొత్తం 5 సోపానాలు ఉన్నాయి. ఒకటి ఆవశ్యకమైన సమాచారాన్ని సేకరించాలి, 2 శిక్షణ ఇవ్వవలసిన వారి స్థాయి నిర్ధారించాలి, 3 పాఠ్య పతాకంలో లోపాలు లేకుండా నిర్దిష్ట లక్షణాల్లో రూపొందించాలి, 4 అభ్యాసం తయారు చేయాలి, 5 అభ్యాస లోపాలు లేకుండా సరిచేసి సంధానం చేయాలి. మొదటి సోపానం సమాచారాన్ని సేకరించటం. శిక్షణ పొందే వారి స్థాయిని రెండో సోపానం. లోపాలు లేకుండా చేసేది మూడో సోపానం. మ్యాథమెటిక్స్లో శృంఖల సూత్రం దేనిపై ఆధారపడి ఉంటుంది? మళ్ళీ ఇవి 5 సోపానాలు కాకుండా మళ్ళీ 3 సూత్రాలు ఉన్నాయి. ఏంటి? శృంఖల సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ చైన్ లెర్నింగ్, బహుళ వివేచనాత్మక సూత్రం, మల్టిపుల్ డిస్క్రిమినేషన్, సాధారీకరణ సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ జనరలైజేషన్. దాంట్లో శృంఖల సూత్రం అంటే ఏంటిది? ఒక పాఠ్యాంశంలో సమర్థవంతంగా నిపుణులు సాధించాలంటే ఆ పాఠ్యాంశంలోని వివిధ అంశాలను ఉద్దీపన ప్రతిస్పందనల శృంఖలాన్ని తయారు చేయాలి. ఉద్దీపన ప్రతిస్పందన. శృంఖల సూత్రం ప్రకారం ఒక ప్రతిస్పందన ఏదిగా మారుతుంది? ప్రతిస్పందన అనేది సమాధానంగా తదుపరి ఉద్దీపనంగా మారుతుంది. యాక్చువల్గా ప్రకారం ఒక ప్రతిస్పందనాన్ని సమాధానం అంటారు. తర్వాత ఇది శృంఖల ఉద్దీపనగా పనిచేస్తుంది. వివిధ రకాల ఉద్దీపనలు ప్రతిస్పందనలను ఏమంటారంటే బహుళ వివేచనాత్మక సూత్రం అంటారు. అన్ని ఉద్దీపన ప్రతిస్పందనలు ఆధారంగా ఒక సామర్థ్యం సమగ్రం ఏర్పడేది సాధారీకరణ. ఇక్కడ అన్ని ఉద్దీపనలు ప్రతిస్పందనలు సామర్థ్యం సమగ్ర. కార్యక్రమయుత బోధన నిర్వహించడానికి ఉపాధ్యాయునికి ఎందుకు క్లిష్టం? విషయ జ్ఞానం, ప్రావీణ్యం, అన్వయ నైపుణ్యం అవసరమైన ఉండటం వల్ల. కార్యక్రమత బోధనలో ఉపాధ్యాయుని ప్రాధాన్యత ఏది? చట్టాలను క్రమబద్ధీకరించి బోధన వ్యూహాలను రూపొందించటం. కార్యక్రమత బోధన తయారు చేయటంలో ఉపాధ్యాయుడు మొదట చేయవలసింది అభ్యాసన లక్ష్యాలు, గమ్యాలను స్పష్టపరచటం. చట్రాల్లో వాడిన భాషను సరిదిద్దటం ఉపాధ్యాయుని ఏ దశలో వస్తుంది? ఉపాధ్యాయుని వచ్చే దశ చట్రాల రచన అనంతరం. కార్యక్రమ బోధనలో చివరి చరణం ఏది? చివరి చరణం ఏంటిదంటే ప్రామాణిక మూల్యాంకనం. ఐసిటి వినియోగం పెరిగినందున అభ్యాసకనలో ప్రధాన మార్పు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం నైపుణ్యం అవసరం. ఐసిటి ఆధారిత అభ్యాసకుడు ఎలా ఉండాలి అంటే స్వాతంత్రంగా, చురుకుగా, సమాచార శోధనలో. ఐసిటి వినియోగంతో అభ్యాసకుడు ఏ పాత్రను కోల్పోతాడు? ఏ పాత్రనంటే బోధకుడిపై పూర్తిగా ఆధారపడటం కోల్పోతాడు. ఐసిటితో అభ్యాసకుడు పొందే ప్రధాన ప్రయోజనం ఏమిటి? సమాచారాన్ని తక్షణం సంపాదించటం మరియు ఉపయోగించటం. ఐసిటి ఆధారిత అభ్యాసనంలో విద్యార్థి ఏ నైపుణ్యానికి అభివృద్ధి చేసుకోవాలి? సమాచార సేకరణ, విశ్లేషణ, వినియోగం. ఐసిటి వినియోగంతో అభ్యాసకునికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యం ఏది? ఐసిటి పరికరాలు వినియోగించటం. ఐసిటి ద్వారా అభ్యాసకుడు పొందే ముఖ్య అవకాశాలు అంటే ఆన్లైన్ టెస్టింగ్ ద్వారా స్వయం మూల్యాంకనం. ఐసిటి ద్వారా ఈ లెర్నింగ్, కొలాబరేటింగ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసనం ఎందుకు ఉపయోగపడతాయి? ఎందుకంటే అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి. ఐసిటి యుగంలో ఉపాధ్యాయుని కొత్త పాత్ర ఏమిటి? కొత్త పాత్ర ఏంటంటే బోధన సాంకేతిక వనరులతో సమన్వయం చేయటం. ఉపాధ్యాయుడు ఐసిటిలో ఏ నైపుణ్యాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేసుకోవాలి? ఊహాత్మక నైపుణ్యం. ఐసిటిలో ఉపాధ్యాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, కంప్యూటర్ ఆధారిత పాఠాలు ఎందుకు తయారు చేయాలి? ప్రభావవంతమైన బోధన కోసం. ఐసిటిలో ఉపాధ్యాయుడు పాటించవలసిన నైతిక అవగాహన, కాపీరైట్ హక్కులు, ఇంటర్నెట్ వినియోగంపై. ఐసిటి అమలు విషయంలో ప్రధాన సవాళ్ళలో ఒకటి మౌలిక సదుపాయాలు కోసం.
విద్యా విధానాల్లో ఐసీటీకి అనుగుణంగా మార్చటం ఎందుకంటే అన్ని వర్గాల అభ్యాసకులకు అవసరాలు భేదాలను సమన్వయం చేయటం క్లిష్టం కావటం. పాఠశాలలో ఐసీటీ అమల్లో పెద్ద సమస్య ఏది? భవన సముదాయం వనరుల కొరత. ఐసీటీ సమర్థవంతంగా అమలు కావటానికి అత్యవసరమైన మౌలిక సదుపాయాలు ఏమిటి? విద్యుత్ ఇంటర్నెట్ వంటి సదుపాయాలు. ఐసీటీ వినియోగంలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే ప్రధాన వ్యక్తిగత సవాళ్లు ఏమిటి? సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా తమ నైపుణ్యాలు ఎంచుకోవటం. బోధనలో ఐసీటీని సమర్థవంతంగా వినియోగించటంలో ఉపాధ్యాయులు ఎందుకు వెనుకబడి ఉన్నారు? ఎందుకంటే సరిపడిన శిక్షణ లేకపోవటం వలన. ఈ లెర్నింగ్, వెబ్ బేస్డ్ లెర్నింగ్ వంటి ఐసీటీ కంటెంట్ ప్రధానంగా ఏ సమస్యను కలిగిస్తుంది? ఎక్కువ ఆంగ్లంలో ఉండటం వల్ల ప్రాంతీయ భాష విద్యార్థులకు అన్వయించటం కష్టం. ఒక ప్రాంతంలో రూపొందించిన ఐసీటీ ఆధారిత కార్యక్రమాలు ప్రతి ప్రాంతానికి సరిగ్గా ఉపయోగపడటానికి గల కారణం ఏమిటి? ప్రాంతీయ సామాజిక సాంస్కృతిక భౌతిక లక్షణాలు భిన్నంగా ఉండటం. ఐసీటీ ఆధారిత బోధన కోసం పాఠ్యాంశాన్ని రూపకల్పన చేయడానికి ఏమి అవసరం? సి. ప్రత్యేక నిపుణులు, సాంకేతిక నైపుణ్యం. పాఠశాలలో ఐసీటీ విజయవంతంగా అమలు కావాలంటే అవగాహన ఎవరికి ముఖ్యంగా ఉండాలి? పాఠశాల నిర్వాహకులకు, విద్యా పరిపాలకులకు. ఉపాధ్యాయులకు ఐసీటీ శిక్షణ ఎందుకు అవసరం? నూతన బోధన వ్యూహాలు, పరికరాలు, సాఫ్ట్వేర్ వినియోగానికి నైపుణ్యం పొందటానికి. 340 వ్యక్తిగత బోధనను పరిచయం చేసిన వారు. వ్యక్తిగత బోధననే తారతమ్య బోధన కూడా అంటారు. ఇది ఇండివిజువల్కి సంబంధించిందండి. ఫెడ్ కెల్లర్. మొత్తం 340 బిట్స్ అండి. 10th నుంచి ఎగ్జామ్స్ కదా. ఒకవేళ సోషల్ బయాలజీ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఉన్నాయి కదండి, వాళ్ళ డేట్స్ ఉంటే వీలుంటే పెడగాలజీ చేస్తాను. కింద మీరు మీ ఎగ్జామ్ డేట్లు పెట్టండి. నాకు ఇది చేయడానికి టైం సరిపోయింది, యాక్చువల్గా చూడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.